సర్వశక్తుడు నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి హుషారుగా హల్లెలూయా. హల్లెలూయా. ఆయన తోడుగా ఉన్నటువంటి మామూలు విషయం కాదురా నాన్న. ఆమేన్. తల్లి, చెల్లి, అక్క, అన్న, తమ్ముడు, ఆయన తోడుగా ఉండటం అంటే దానికి కొంత తర్ఫీదు నీకు అవసరం. ఆమేన్. ఆ తర్ఫీదు చేయించడానికి దేవుడు దైవ సేవకులను పెట్టాడు. ఆమేన్. ఈ దైవజనులు ఏం చేస్తారు అని అంటే, అమ్మా నిన్ను తర్ఫీదు చేయిస్తూ ఉంటారు. ఏంటా తర్ఫీదు? దేని కొరకు ఆ తర్ఫీదు? నీవు ఏ హాని చెయ్యని దేవునితో సహవాసం చేయటానికి, ఆయనతో నిత్యము ఉండటానికి నీకు ఈ లోకంలో ఒక తర్ఫీదు అవసరం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. ఏంటా మొదటి తర్ఫీదు అనంటే, యెహోవా కొరకు ఎదురు చూచే తర్ఫీదు నీకు కావాలి. ఏ తర్ఫీదు ఉండాలి? ఆ తర్ఫీదు. అమ్మా తర్ఫీదుని ఇంకా అందరికి అర్థమయ్యే భాషలో చెప్పండి. శిక్షణ, తర్ఫీదు, శిక్షణ, ప్రయాస. అమ్మా ఈ నీకు అవసరం. ఈ శిక్షణ నువ్వు చేయాలి. అమ్మా పొట్ట తగ్గటానికి తర్ఫీదు చేస్తారుగా కొంతమంది. చెప్పరే, మొన్న మా ఇంటి వెనకాలే గ్రౌండ్ ఉందిగా, ఆ గ్రౌండ్లో కూర్చుంటాడు ఒక ముసలాయన. ఇదిగో ఇటు చూడండి, ఇటు చూడు, కూర్చొని ఇగో బాసిపెట్లు వేసుకొని ఇంగిట్ట పెట్టుకొని ఎట్టిట్ట అంటాడు. నేను ఒకసారి పోయి అడిగిన, తాత ఏంది అంతగానం బొస కొడుతున్నావు ఇట్ట కూర్చొని అట్టంటేనంట పొట్టలో ఉన్న వాయువు మొత్తం పోయిద్దంట, పొట్ట సన్నగా ఇద్దరు లోపల కొంచకపోయిద్దంట. స్తోత్రం, స్తోత్రం. లోపల గ్యాస్ పట్టినా కానంట బాసి పెట్టేసుకున్నట్టు కూర్చొని పొట్టని నెడతా ఉండాలా, గాలిని బయటికి వదులుతా. అమ్మా ఒక పొట్ట తగ్గటానికి ఒక వ్యాయామం ఉన్నది, ఒక తర్ఫీదు ఉంది. మరి దేవుణ్ణి ఎదుర్కోవటానికి నువ్వు పరవాసిగా రేపు ప్రభు ఎదుట నిలబడటానికి ఈ లోకంలో నీకు ఒక తర్ఫీదు అవసరం. ప్రైజ్ ది లార్డ్. ఒక తర్ఫీదు అవసరం. ఒక ఉద్యోగం కావాలి అని అంటే దానికి తర్ఫీదు ఉండాలి. 3 నెలల కోర్స్ అని చెప్పురా అఖిల, మౌనిక, చెప్పండి రా తల్లిగా. అవునా? కోర్సు ముందు నేర్పిస్తారు. చెప్పురా అశ్విని. అవునా? 6 నెలల కోర్స్ అండి. 6 నెలలు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. మేము ఇంట్లో ఉండి రా కుదరదురా అని అనగానే తట్టా పుట్టా చదువుకొని ఆడ తినటానికి తిండి సమంగా లేకపోయినా నోరు మూసుకొని పోవటమే. మరి ఏడో మొదటి తర్ఫీదు తెల్లని వస్త్రాలు. మరి ఎంతమంది చేస్తారు? మరి ఎదుర్కొనే వాళ్ళే చేసుకోండి, ఏం పర్వాలా. కొంతమంది ఇప్పుడు విన్నారుగా రేపేసుకొస్తారు, ఇంకా తర్వాత ఉండదు. ఏసేకి ఎంతమంది తిక్కల పిల్లలు పుట్టినరో అప్పుడప్పుడు అనుకుంటా ఉంటా, ఎంతమంది తిక్కల పిల్లలు ఉన్నారా నీకు. స్తోత్రం. కొంతమంది ఏమో చెబితే మంచిగా విని దాని ప్రకారంగా చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది చెబితే అనరు, పెడితే తినరు. తిక్కలోళ్ళు పుట్టినరా నీకు. స్తోత్రం. అమ్మ మంచోడికి ఎంత మంచి పిల్లలు పుట్టాలా చెప్పండమ్మా. తల్లిదండ్రులు తెల్లంగా ఉండి పిల్లలు నల్లంగా పుడితే ఎట్లా ఉంటుంది? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా మంచి తండ్రి. అమ్మా ఆయన వెలుగు ఎంత భయంకరమో తెలుసా? సూర్యుడు కూడా సరిపోడు. సూర్యకాంత మనులతో నిత్యము ప్రకాశిస్తున్న ఆ పట్టణం ఎట్లా ప్రకాశిస్తుందయ్యా?
ఎట్లా ప్రకాశిస్తుంది? అందులో ఆ పట్టణములో ప్రకాశించుచున్న రాజు అయిన మన ప్రభువు ఉన్నాడు. ఆమేన్. అందుకు దానికి అంత ప్రకాశం వచ్చింది. ఈ రోజున దేవుని పిల్లలారా, మీలో ప్రకాశం తగ్గకుండా చూసుకోండి, మీలో మహిమ తగ్గకుండా చూసుకోండి, మీ వస్త్రములో మహిమ తగ్గకుండా చూసుకోండి, నీ మాటల మహిమ తగ్గకుండా చూసుకో, నీ చూపుల మహిమ తగ్గకుండా చూసుకో, నీ పరుగుల మహిమ తగ్గకుండా చూసుకో. అప్పుడు దేవుడు నీకు తోడుగా ఉండటం, దేవుడు నిన్ను ఆశీర్వదించటం, దేవుడు నిన్ను నడిపించటం. అయ్యా నాతో రాయి అంటే 1 మైలు రమ్మంటే నీతో పాటు 2 మైళ్ళు నడుచుకుంటూ వస్తాడు ఆయన. చప్పలు కొట్టండి గట్టిగా. అయ్యా నా కోసం నువ్వు 1 అడుగు వేయ్యా. ఎన్ని అడుగులు? ఆమేన్. ఎన్ని అడుగులు? నా కోసం 1 అడుగు. 1 అడుగు వేయమంటే నీ కోసం 100 అడుగులు వేయటానికి కూడా సిద్ధపడతాడు ఆయన. ఆమేన్. నీ ప్రకాశం, నీ మహిమ, నీ తేజస్సు తగ్గిపోకుండా చూసుకో. మోషే మహిమ ఎలాగూ మారిపోయింది? ఆయనతో ఈక్వల్గా మారిపోయింది, ఆయనతో సహవాసం చేసేలాగా మారిపోయింది. ఆయనతో సహవాసం చేసేవాడు వేరెవ్వరితో సహవాసం చేయటానికి ఇష్టపడడు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హుషారుగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 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 కొన్ని విశేషమైన మాటలను మీరు చదవండి బిడ్డలారా. కీర్తనల గ్రంథం 103వ కీర్తన, 103వ కీర్తన 5వ వచనం. పక్షిరాజు యవ్వనము వలె, పక్షిరాజు యవనము వలె ఈ యవ్వనము కొత్తదగుచున్నట్లు ఆ మేలుతో నీ హృదయంను తృప్తిపరచుచున్నాడు. స్తోత్రం చెప్పండి నాన్న గట్టిగా. పక్షిరాజు యవనం వలె నీ యవనం ఏమవ్వాలి? కొత్తదవ్వాలి అనండి. రండి వాక్యంలోనికి వెళ్దాం. ఈ పక్షిరాజు అది చేసే ఒక అద్భుతమైన పని ఏంటో తెలుసా? తన మీద ఉన్న పాతయన్ని పీకేసుకుంటుంది, పాత ఈకెలు పీకేసుకుంటుంది. ఏం చేస్తుంది నాన్న? చెప్పాలి, అందరూ చెప్పాలి నాన్న. మీరు వాక్యములో నిలిచి ఉన్న వారైతే ఫలిస్తారు. అమ్మా, పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదవ్వాలి. మా ముసలోళ్ళు చేతులు ఎత్తండి. స్తోత్రం. ఇప్పుడు మీరు ముసలోళ్ళుగా ఉన్నవాళ్ళు యవనస్తులుగా మారాలా? ఆమేన్. ముసలోళ్ళు ఏమవ్వాలి? ప్రసాద్ నువ్వు ముసలోడివేనా కాదా? ఇంకా 16 అన్నకి. హల్లెలూయా. 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 పక్షిరాజు యవనము వలె నీ యవనం కొత్తదవ్వాలి. పక్షిరాజట బరువైన రెక్కలు, వెంట్రుకలన్నీ భారముగా పెంచుకొని శరీరం అంతా బరువెక్కి, బరువు ఉంటే ఎగరగలుగుతామా? ఇప్పుడు చెప్పండమ్మా, నేను ఇంత లడ్డోని పైకి ఎక్కగలుగుతున్నా, సనటోళ్ళు ఎక్కగలుగుతున్నా? నేను పని ఎక్కువగా చేయగలనా, సనటోళ్ళు పని ఎక్కువగా చేస్తారా? చెప్పరే. అందుకని పెద్దలు సామెత చెప్పారు, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. స్తోత్రం. హల్లెలూయా. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. అమ్మా, తక్కువ బరువులు ఉన్నోడికి ఎక్కువ సుఖం ఉంటుంది. ఆమె ఆమేన్. ఎక్కువ బరువులు ఉన్నవాడికి తక్కువ సుఖం ఉంటుంది. అమ్మా, ఎన్ని బరువులు ఉన్నాయి? ఎన్ని బరువుల మీద వేసుకున్నావు? 2025వ సంవత్సరంలో ఎన్ని బరువులు నీ మీదకి వచ్చాయి? లేనిపోని బరువులు, అవసరం లేని బరువులు, దేవుడి వాక్యములో లేని బరువులు, దైవజనుడు దేవుడు వద్దంటున్న బరువులు ఎన్ని మీదేసుకొని బతికావు? అమ్మా, ఎన్ని కాకలిచ్చుకొని బ్రతికావు? ఎన్నిటిని ప్రేమించావు? పక్షిరాజు కట శరీరము నిండా ఈకలు ధరించి బరువెక్కిన దేహముతో ఎగరలేని పరిస్థితిలో, అమ్మా ఇబ్బందికరమైన స్థితిలో
ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఎత్తైన ఒక కొండ శిఖరాగ్రపు అనుభవంలోనికి వెళ్ళి, ఒక కొండ మీదకి వెళ్ళి, ఒక ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళి, ఆ పర్వతం దగ్గర కూర్చొని ఆ రాళ్ళ మధ్యలో, ఆ కొండల మధ్యలో, ఆ పీటు బారిన, ఆ పగిలిపోయిన ఆ కొండల మధ్యలో కూర్చొని ఒక్కొక్క ఈకను తన ముక్కుతో అదే పీకేసుకుంటుందట. తన కాలుకు, తన శరీరానికి, తన వీపున, తన యొక్క రెక్కలకు ఉన్న ఈకెలన్నింటినీ పెరిగి పారవేస్తుంది. పెరిగి పారవేసిన తర్వాత అమ్మా అది పెరిగి వేసుకున్నదన్న సంగతి ఇతర పక్షిరాజు పక్షులు గమనించి దానికి మరలా రెక్కలు వచ్చేదాకా దాన్ని పోషిస్తూ ఉంటాయంట. ఆమేన్. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అమ్మా మరలా ఓయ్ హల్లెలూయా. 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 అమ్మా అది ఆహారం లేక చచ్చిపోతుందేమోనని ఇతర పక్షిరాజు పక్షులు ఆ పక్షిరాజుకు సహాయం చేస్తూ ఉంటాయంట. అవి వేటాడొచ్చి దానికి ఆహారం పెడతా ఉంటుందట. కొన్ని నెలలకు దానికట ఇజుడు సొత్తం రా దానికి కొత్త రెక్కలు వస్తా అంటే అమ్మా ఈకలన్నీ కొత్తగా వచ్చేసింది అంట. రెక్కలన్నీ మారిపోతాయి. పాత రెక్కలు, బరువైన రెక్కలు, మోడు బారిపోయిన రెక్కలు, ఆ ఈకలన్నీ పోయి అది పీకేసుకొని నెలల తరబడి ఆ కొండల మధ్యలో ఎండకి, వానకి, చలికి అమ్మా ఒట్టుంటి మీద ఉన్నోడికి ఎంత చలి పుట్టింది? ఈపు విమానం మోత, ఎండకి ఈపు విమానం మోత, అంత భయంకరమైన బాధను అనుభవించి కొన్ని నెలలకు కొత్త రెక్కలను కలిగి అన్ని పక్షులు చూస్తూ ఉండగానే మరలా తను క్రొత్తగా ఎగరటం ప్రారంభించిందట. ఇక దాని ఎగురును చూస్తే అబ్బా ఆకాశంలో ఎక్కడో, ఆకాశానికి భూమికి మధ్యలో ఇక మేఘాలలో విహరిస్తూ ఎంత సంతోషిస్తుందో. మనం ఎవరో పరవాసులందరికీ కొత్త రెక్కలు రావాలా? కొత్త రెక్కలు రావాలా? చెప్పండి ఏ రెక్కలు? కొత్త రెక్కలు. కొంచెం గడి చెప్పండి. కొత్త రెక్కలు. నీ పక్కన వాళ్ళు చెప్పు, నీకు కొత్త రెక్కలు రావాలా? కొత్త రెక్కలు రావాలా? బాలేదా? బాగున్నాను. కొత్త రెక్కలు దేనికి? వేరే వాడిని ప్రేమించి ఎగిరిపోవటానికా? చెప్పండి. యవనస్తులు తెంగరేసలేయొద్దు. తల్లిదండ్రులు చూసేదాకా ఓపిక పట్టు. నీ సాక్ష్యాన్ని కాపాడుకో. మచ్చలేని జీవితాన్ని సంపాదించు. అంతేగాని అన్న చెప్పిండు కొత్త రెక్కలు రావాలంటే ఈ సంవత్సరం మనకి కొత్త రెక్కలు రావాలంటూ నువ్వు కొత్త రెక్కలు వేసుకొని ఎగిరిపోయావనుకో, అంతే సంగతులు. చెత్తగించవాలి. నీ హిస్టరీ చాప్టర్ అంతా క్లోజ్ అయిపోయింది. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. అమ్మా పని కట్టుకొని పాత రెక్కలు పీకేయి. పక్కన వాళ్ళు చెప్పమాట. పరిగెత్తాలంటే పాత రెక్కలు పీకి ఏం చేయాలన్నా? పాత రెక్కలు పీకి పని కట్టుకొని పాత రెక్కలు పీకేసేయి. అన్నం వండారు, శుభ్రంగా తిన్నారు. మళ్ళీ అదే కొండలో కడగకుండా వండితే ఏమైంది నాన్న? చెప్పరే, మెత్తబడిపోయిద్దన్న. బాగుంది. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఏదైనా పాయాసం చేసావు, ఆయాసం వచ్చేదాకా తినటానికి. పాయాసం చేసిన తర్వాత అమ్మ దాన్ని తిన్న తర్వాత ఇక సీటికి మాటికి కదిలిచ్చేవాడికి ఏమైద్ది? నీరైపోయింది. అది కూడా తెలియదు మీకు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పాత రెక్కలు పీకేసుకోవాలి అనండి. పాత స్వభావాలు పీకేయాలని చెప్పండి. అయ్యా అనాలు ఇంకా పాత స్వభావాలు ఉన్నాయి అయ్యా. ఇంకా పాత ఈ బాల, పాత అలవాట్లు, పాత సూపు, పాత మాట, పాత ప్రవర్తన, పాత క్రమాలు, పాత క్రియలు, పాత తలంపులు ఇంకా పాత తిత్తే. దేవుని వాక్యం ఏమంటుంది? ఇదిగో
పాతవి గతించిపోయాయి, సమస్తం క్రొత్తవాయి. అనండి. సమస్తము క్రొత్తవాయి. అమ్మా మీ జీవితాల్లో క్యాలెండర్ మారింది. ఏది రబ్బా క్యాలెండరు? ఏదిరా ఇవ్వండి అమ్మా. ఏం మారింది మన బ్రతుకులో? ఇదిగో 50 రూపాయలు పెట్టి క్యాలెండర్ మార్చుకున్నావు బిడ్డ నువ్వు, అంతే, ఏమి లేదు. ఏం మార్చుకున్నావు? క్యాలెండర్ మార్చి ఈ 2025 పోయి 26 అంతే, పెద్ద తేడా ఏం లేదు. నువ్వు మారింది ఏం లేదు, మారిందల్లా క్యాలెండరు, బట్టలు మారిందల్లా. కొత్త బట్టలు ఏమైనా కొనుక్కున్నావేమో, లేకపోతే చక్రాలు. అదిగో మా పిల్లలు వెనకాల కూర్చొని తింటున్నారు మీ తెచ్చిని. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పటికి కొన్ని సంవత్సరాలైంది చక్రాలు పిండి వంటలు లేక, అంతా మీరు పంపించినవి తింటా ఉన్నాం. స్తోత్రం. హల్లెలూయా. అమ్మా అది కూడా కొంతమంది అవి కూడా చేసుకోవట్లేదు. మనం దేవునికి ఇంకా మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. మారాల్సింది క్యాలెండర్ కాదు, మారాల్సింది వస్త్రం కాదు, మారాల్సింది ఇంటికి రంగులు కాదు, మారాల్సింది అమ్మా చెప్పులు కాదు, మారాల్సింది పుస్తకాలు కాదు, మారాల్సింది నీ బతుకు. ఆమేన్. పాత జీవితం మారాలి. ఆమేన్. అబ్బా ఇప్పుడు 2025 సంవత్సరం ఏమంటున్నావు? పాత సంవత్సరం అది. కొత్త సంవత్సరం ఏది? 26. అందరు చెప్పాలి. 2026. పాతది ఏది? 25. మొన్నటిదాకా అనిపించలేదు అది పాతదని. స్తోత్రం. హల్లెలూయా. డిసెంబర్ 31వ తారీఖు దాకా అది కొత్తదే. ఎప్పుడైతే తారీఖు మారిందో కొత్తదైంది, అది పాతదైంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాత బుద్ధులు మార్చేయండి, ఆమేన్. పాత నడక తీసేయండి, ఆమేన్. క్రొత్త ఆశలతో పరిగెత్తని ప్రభు కోసం. ఆమేన్. క్రొత్త అప్పుడే నువ్వు పరవాసివి. ఆ మాట మర్చిపోతు, నువ్వు పరవాసివి. పరవాసుల సంఖ్య ఎలాగుండాలి? ప్రతిష్ఠించబడిన సంఖ్యగా ఉండాలి, ప్రత్యేకించబడిన సంఖ్యగా ఉండాలి, అభిషేకించబడిన సంఖ్యగా ఉండాలి, ఆత్మలను సంపాదించే సంఖ్యగా ఆ సంఖ్య ఉండాలి. ఆమేన్. పాత ఈకలన్నీ పోవాలి అనండి, పాత ఈకలన్నీ పోవాలి అనండి. పాత ఈకలన్నీ పాత పోవాలి. స్వభావాలన్నీ పోవాలి. పాత స్వభావం అవి పోతేనే ఎగురుతావు బిడ్డ, ఆమేన్. లేకపోతే నువ్వు పంజరంలోనే. ఇంకా నువ్వు రాగానే 4 మెతుకులు వేస్తా, జాంకాయ వేస్తా. ఇంకా చెప్పండి, 4 గింజలు వేసి మేయమ్మా అనగానే ఇదే. స్తోత్రం. హల్లెలూయా. అదే నువ్వు కొత్తగా మారావనుకో, నువ్వు పంజరంలోంచి బయటపడతావు, ఆమేన్. పైకి ఎగరటం ప్రారంభిస్తావు. ఆమేన్. ఇప్పుడు చదువురా తల్లి, ఇప్పుడు చదువు. పైకి ఎగిరే మాట చదువు. అది పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగరాల. ఆమేన్. 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 అమ్మా నీ స్వభావం ఉన్నతంగా రావాలా? అమ్మా నీ మాట ఇదివరకు ఉన్న మాటగా ఉండకూడదు, ఎదిగిన మాటగా ఉండాలా? అమ్మా 25 నుంచి 26 ఎదిగిందా? ఒక స్టెప్ ఎదిగిందా? హలో అమ్మా 25 నుంచి ఇదిగో ఇటు చూడు, ఇది 25 అనుకోండి. ఈ 25లో నుంచి 26 ఎదిగిందా? ఎదిగిందండి. ఇది దిగింది. అన్నాడు కొంచెం గట్టిగా అన్నాడు. 25. ఇది 26. ఇట్ట నీ బుద్ధి ఎదగాల, ఆమేన్. ఇట్లా నీ స్వభావం ఎదుగుతుండాలి. ఆమేన్. ఇట్లా నీవు దేవుని సందులో నీ ప్రవర్తన అలాగూ ఎదిగిన ప్రవర్తన, ఆమేన్. ఎదగని ప్రవర్తనగా ఉండకూడదు. అమ్మా దేవుని వాక్యం ఏమన్నది? అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? ఇదిగో మీకు బలము చాలనప్పుడు పాలతో పెంచా. ఇప్పుడు చదువురా నా మాట చదువు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చదువు. 2025లో ఒకవేళ బలము చాలకపోతే బలము చాలనందున ఎట్టా
పాలతో ఒకవేళ పెంచబడ్డావేమో 2025లో. స్తోత్రం. అమ్మా, ఒకవేళ 2025లో పాల పేపా సంఘం కావచ్చు నీది, పాల డబ్బా సంఘం. ఏ సంఘం అన్నాడు కొంచెం. పాల డబ్బా సంఘం. ఏడవగానే పాల డబ్బా పెట్టి, ఆకలి కాగానే పాల డబ్బా పెట్టి, ఏం కాదులేమ్మా ఇప్పుడు అయ్యేం లేవు. కొత్త సంవత్సరంలో ఎదిగిన స్వభావం నీలోనికి రావాలి. నీకు నువ్వుగా మోకరించటం, నీకు నువ్వుగా ఆహారం తినటం, నీకు నువ్వుగా వాక్యం చదువుకోవటం, నీకు నువ్వుగా ప్రభువు కోసం ఎదగటం, నీకు నువ్వుగా పరిగెత్తటం, నీకు నీవుగా నడవటం, నీకు నువ్వుగా ప్రభువులో నిలబడటం, ఇది నువ్వు చేయగలిగితే, ఇది ఎవరు చేయగలరు? పరవాసులు. ఎవరు చేయగలరు? పరవాసులు. ఎదిగినవాడు, బలవంతుడు, వాడు చేయగలడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువునా, అప్పట్లో మీకు బలము చాలనందున మిమ్మల్ని పాలతోనే పెంచి దిగింది, కానీ దేంతో? అన్నంతో పెంచలే. వరి అన్నం, ఇంకేమన్నాం, సద్దన్నం. స్తోత్రం. అది మీరిప్పుడు శరీర సంబంధులుగా ఉన్నవారు బలహీనులు కారా? మీరు ఎగరలేరుగా. శరీర సంబంధులు ఎగరలేరు. పక్కన వాళ్ళు చెప్పండి మాట. ఒక 2-3 ముట్టి చెప్పండి మాట. అన్న వచ్చాయి. చెప్పారా? అందరూ చెప్పారా? పక్కన వాళ్ళు మళ్ళీ చెప్పండి. స్తోత్రం. శరీర సంబంధులు ఎగరలేవు. ఇట్రా విజయ్, ఇట్రా. జోష్రా, నువ్వు సైలెంట్ కూర్చున్నావు. నువ్వు పో, నువ్వు ఆడ నిలబడ్డావు. పో, తొందరరా. నీకు మామూలుగా ఉండదురా. హల్లెలూయా. ఈయనెవరు? శరీర సంబంధి. అనండి, ఇటు తిరుగునా. ఏ సంబంధి? దీనిలో చేపెట్టు, పెట్టు తొందరగా. ఏ సంబంధి? పెట్టు, పట్టుకో, గట్టిగా పట్టుకో, గట్టిగా ఉండాలా. ఏ సంబంధి? పొమ్మను, ముందుకు పొమ్మను చూద్దాం. పో, శరీర సంబంధి పో. ఏ సంబంధి? శరీర సంబంధి. ఎగరలేడు, పోలేడు, నడవలేడు. ఎందుకు? పోవాలంటే వెనకాల లాగుతున్నాయిగా. రామంటుంటే రావా? చర్చికి వద్దులే, రా. ఓయ్, పోయినట్టే పోతావు. కానీ శరీర సంబంధివి కనుక నిన్నేం చేస్తున్నాయి? లోకాశలు నేను లాగుతా ఉంటే నాన్న, శరీర సంబంధం దేవుళ్ళు ఎదగనియో. అమ్మా, లోక ఆలోచనలు నిన్ను ఎదగనియో, లాగుతాయి. ప్రభు అంటున్నాడు, బిడ్డా నువ్వు పరవాసిపై ఉండరా నాయనా. కొడుకా, బిడ్డా, కూతురా, ఓ దేవుని కుమారుడా, కుమార్తె, మీరు పరవాసులుగా ఉండండి. అప్పుడు మీ బంధకాలని తెంచబడతాయి, అప్పుడు మీకున్న కట్లు తెంచబడతాయి, అప్పుడు నువ్వు విహరించడం ప్రారంభిస్తావు, అప్పుడు నువ్వు నా కొరకు నడవటం ప్రారంభిస్తావు, అప్పుడు నువ్వు నా కొరకు పరిగెత్తడం ప్రారంభిస్తావు, నువ్వు నా కొరకు నిలబడతావు. ఆమేన్. లోకంలో ఉంటే లాగుతాడు సైతానుడు, నిన్ను ప్రభువులో ఉండనివ్వడు. నీ స్థానాన్ని ఖాళీ చేస్తాడు. ఏదబ్బా, ఏది విశ్వాసి రాలేదు, చర్చికి రాలేదేంది, ఈ స్థలంలో ఎప్పుడు ఆ విశ్వాసి కూర్చునేది, ఈ వారం ఏంది రాలేదు, సైతానుగా లాక్కుపోయాడయ్యా. ఏమున్నాయి ఆ విశ్వాసికి చెప్పండమ్మా. మొన్న చూపించానుగా, మరి మనోని లాగలుగుతున్నా లేదు. కానీ ఎడ కూర్చో, కూర్చో, బాసి పట్టలేసుకొని కూర్చో. ఇటు తిరుగు, ఇటు తిరుగు, ఇంకా తిరుగు. అమ్మా, దేవుల్లో వెనకబడ్డోన్ని కొంతమంది ఫస్ట్లో ముందే కూర్చుంటారు. ఇప్పుడు మరి అక్క కూర్చుంది, మరి రేపు ఆడ కూర్చుంటుందో. ఇప్పుడు కూర్చుంది. కొంతమంది వాక్యం తగలగానే
ఉపదేశం వెళ్ళగానే, గద్దింపు వెళ్ళగానే ఈ స్థానంలోంచి లేగో నిన్ను అడుగుంజేలే కానీ ఇట్లా అడుగుచ్చా వెనక్కి వెళ్ళిపోతారు. ఇక్కడ కూడా వాక్యం తగిలింది అనుకో, చెప్పండి మా ఇంకా వెనక్కి వెళ్ళిపోతారు. దా కొంచెం జరుగు, కొంచెం అటు కూర్చో, ఇంకా చాలే. ఇక నువ్వు వెనక్కి వెళ్ళే కొద్దీ సైతాన్ గడ ఏం చేద్దాం, ఇంకెందుకు అమ్మాయి నీకో, ఇంకెందుకో ఆడాడో ఉండాల్సినవి ఎడదాకొత్తివి, ఆడ నుంచి ఏడదాకొత్తివి, ఇంకా చాలే చక్కదనం రా. ఏం చేస్తాడు, ఇంకా చాలే చక్కదనం. యాడో నేను ముందు కూర్చోబెడితే బలిపీఠానికి దగ్గరగా, దేవుని పాదాలకు దగ్గరగా, దీపవృక్షానికి దగ్గరగా, మందసానికి దగ్గరగా, ఫలించు ద్రాక్షావళికి దగ్గరగా, చిగురించిన ఆహారాలు కర్రలకు దగ్గరగా, 2 రాతి పలకలకు దగ్గరగా నిన్ను నిలబెడితే నువ్వేం చేసావు? వామ్మో ఆ దీపవృక్షంలో ఉన్న మంట నాకు తగులుతుంది. ఏంది ఏమంట? అమ్మో దీపవృక్షం 7 దీపాల మధ్యలో నేను ఎలగలేను, ఆ వేడి నాకు, అమ్మో సు 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 నాకొద్దు. ఆవేలు అమ్మా. మళ్ళా మందసం దగ్గర కెరూబులు 2 రెక్కలలాగు చాచి, కెరూబులు మందసానికి ఆవర ఈవర అమ్మా 2 దూతలు ఆ మందసం దగ్గర ఉంటే, ఆ మందసం మధ్యలోనికి అమ్మా ఇదిగో లేకున్నా రా కుమార్ రా త్వరగా బైబిల్ తీసుకొని రా, పొడుతురాడైనా రా, ఆయుధం లేకుండా వస్తారా. సోదరం చెప్పండి, సోదరం 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 సోదరం. ఇటు నిలబడు. ఇదిగో ఈ 2 కెరూబులు అటు నిలబడరా నాన్న. మీరు 2 ఇట్లా చేతులు పెట్టాలి ఇటు. ఇప్పుడు నేను పెట్టాక చూడలేదా? ఎట్టా పెట్టు పెట్టు, కెరూబు దగ్గర రా. ఇదిగో కెరూబులు ఇవి, పైకి పెట్టు. ఏంటి ఇవి? కెరూబులు. మందసానికి ఆవర ఒక కెరూబు, ఈవర ఒక కెరూబు, ఈ పక్కన ఒక కెరూబు, ఈ పక్కన ఒక కెరూబు. ఈ కెరూబు మధ్యలోనికి దేవుని మహిమ ఆకాశములో నుండి, పరలోకములో నుండి ఆ మందసము మీదకు దిగి వస్తుంది. ఆ మందసము మధ్యలో నుంచి ఒక ప్రచండమైన వెలుగు అలాగూ ప్రకాశిస్తూ ఉంటుంది. హల్లెలూయా హల్లెలూయా. ఈ కెరూబుల మధ్యలో నుండి దేవాతి దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ ఉంటాడు. దేవాతి దేవుడు తన ప్రజలను కలుసుకుంటూ ఉంటాడు. దేవాతి దేవుడు తన ప్రజలను చూస్తూ ఉంటాడు. దేవాతి దేవుడు తన ప్రజలను దర్శిస్తూ ఉంటాడు. ఓ నా బిడ్డ వచ్చినదా, నా కొడుకు వచ్చాడా, నా కూతురు వచ్చిందా, నా కుమారుడు వచ్చాడా అని ఈ కెరూబుల మధ్యలో ఉన్న మహిమలో ఆయన ప్రత్యక్షమై ఆయన ప్రతి ఒక్కరిని కలుసుకోవటం, ప్రతి ఒక్కరితో మాట్లాడటం ఆయన మొదలు పెడతా ఉంటాడు బిడ్డ. చాలా మంది ఈ మహిమను తట్టుకోలేక వెనక్కి వెళ్ళిపోతున్నారు, ఈ మాటను తట్టుకోలేక వెనక్కి వెళ్ళిపోతున్నారు. మరికొంతమంది ఇదిగో ఇట్రా నాన్న ఇట్రా, కొంతమంది ఇట్ట పెట్టుకో, ఇక ఇట్ట పెట్టు. ఇదిగో ఎన్ని దీపాలు ఉన్నాయి? 6 అనుకో, ఇంకోటి 7 పెట్టుకో. స్తోత్రం. ఈ 7 దీపాల మహిమ, వామ్మో ఈ వేడి నాకు తగులుతుంది, అయ్యో వామ్మో నేను ఉండలేనయ్యో, వామ్మో ఇదే వెలుగురా నాయన, దీంట్లో ఎప్పుడు దీపం, ఎప్పుడు నూనె, ఎప్పుడు ప్రదీపాలు, ఈ వెలుగు మధ్యలో నేను ఉండలేనని చెప్పి ఏం చేస్తున్నారు? ఏడ కూర్చున్నాడు? కూర్చో. ఆడు కూర్చున్నాడు. యాడికి పోయిండు? యాడికి వచ్చినావు అయిందాక? రా నువ్వు కాదు అడువా. ఇదిగో యాడికి వచ్చాడు? ఏడికి వచ్చినాడు మళ్ళా. ఇంకా సైతాన్ గడ ఏం చేస్తుండో అబ్బా. ఏం చేస్తుండో సైతాన్ గాడు? అమ్మా సైతాన్ గడికి ఎంత అవకాశం.
ఒక ఓడకి చిన్న బెజ్జం చాలు, చిన్న బెజ్జం చాలనా, చిన్న బెజ్జమే అదేం చేస్తుంది, ఓడంతటిని మునిగిపోయేలాగా చేస్తుంది. నీలో కొంచెం భక్తిహీనత సైతాన్ గారు నేను వెళ్ళగొడతా ఉంటాడు. పా ఏడొద్దులే పా పా స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. పక్షిరాజు అనుభవంలోనికి రండి పూట. ఏ అనుభవం? పక్షిరాజు అనుభవం. కొత్త రెక్కలు, క్రొత్త కొత్త సంతోషాలు మీకు ఇవ్వబోతున్నాడు యేసయ్య. ఆమేన్. క్రొత్త జీవితాన్ని మీకు ఇవ్వబోతా ఉన్నాడు. ఆమేన్. క్రొత్త మార్గాన్ని మీకు చూపించబోతా ఉన్నాడు. క్రొత్త ఆశలను మీకు పుట్టించబోతూ ఉన్నాడు. ప్రౌఢ రిబో రబో శబారబా కత్తుడా, రీకాల రబో శబారబా కత్తుడా. నువ్వు ఏడ్చిన ఏడుపు దేవుడు చూశాడు. 2025లో నువ్వు ఏడ్చిన ఏడుపు యేసయ్య చూశాడు. శ్రమల ద్వారా అలసిపోయావు నువ్వు. ఆ అలసటను యేసయ్య గమనించి అంటున్నాడు, నిన్ను కొత్తగా మారుస్తా బిడ్డ. నిన్ను ఒక పక్షిరాజు వలె మార్చి వేస్తాను నేను. పక్షిరాజు వలె మార్చి వేస్తా. ఇక నువ్వు పైకి ఎగురుతూ ఉండాలి. నీ చూపంతా పై వాటి మీదనే ఉండాలి. చదువురన్న నా మాట చదువు. మీరు పైనున్న వారైతే, మీరు పై వారైతే పైనున్న వాటినే వెతకాల. చదువు నాన్న, త్వరగా చదువు. స్తోత్రం 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 స్తోత్రం. కూర్చోండి నాన్న, కూర్చోండి, ఇక్కడే కూర్చోండి. స్తోత్రాలు చెప్పండి, స్తోత్రాలు చెప్పండి. అందరు చెప్తున్నారా? స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్. చదువునాను. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. అది బా ఎంత బ్రహ్మాండం చదువుతున్నావు తల్లి, ఎంత అద్భుతమైన మాట మాది. అబ్బా గుండెల్లో ఒక భారం రావాలి నీకు. అయ్యా నేను ఈ లోక సంబంధిని కాదు, పరవాసిని. పరవాసినినే జగమున ప్రభువా, నడచుచున్నాను నీ దారిన్, నా గురి నీవేన ప్రభువా, నీ దరికి చేరెదను నేను, నీ దరికి చేరెదను. పరవాసినినే జగమున ప్రభువా, నడచుచున్నాను నీ దారిలో, నా గురి నీవేన ప్రభువా, నీ దరికి చేరెదను నేను, నీ దరికి చేరెదను. హల్లెలూయా. పరవాసినయ్యా, పైనున్న వాటి మీద ఆశపడాలా. అబ్బా అక్కడ బంగారు వీధులు, 24 పెద్దలు, 4 జీవుల మధ్యలో ఓ సూర్యుడు కూడా చాలనటువంటి ఒక అద్భుతమైన మహిమతో ప్రకాశించుచున్న తేజోమయుడైన దేవుడు. ఇప్పటిదాకా మోషే ఏమన్నాడు తెలుసా? ప్రభా ఇప్పటిదాకా ఎర్ర సముద్రాన్ని చీల్చావు, ఆరిన నేల కలగ చేశావు, పూరేలను పిలిస్తే పూరేలు వచ్చాయి, అయ్యా నీళ్లు కావాలంటే నీళ్ళు వచ్చాయి. ఇన్ని అద్భుతాలు చేసిన నిన్ను నేను చూడాలి. నా మాట మీకు అర్థమైందా? ఎర్ర సముద్రాన్ని చీల్చావు, అయ్యా యోర్దాను నీళ్లు యాజకుల పాదాలు తాకగానే, చెప్పు, యోర్దాను నీళ్ళు ఏమయ్యాయి? ఎగువకు పారవలసిన, దిగువకు పారవలసిన నీళ్లు ఎగువకు పారాయంట. అంటే నీళ్లు వెనకాలకు మళ్లించబడ్డాయి.
యోర్దాను నీళ్లు అయ్యా యాజకుల పాదాలు తగలగానే యోర్దాను నీళ్లు వెనుకకు మళ్ళీ అయ్యా ఎర్ర సముద్రం ఆరిన నేల అయిపోయింది అయ్యా. అయ్యా ఎరికో గోడలు కూలిపోయాయి అయ్యా. పూరేలు కావాలంటే పూరేలు ఇచ్చావు అయ్యా. నీరు కావాలంటే నీరు ఇచ్చావు. ఏ ఆహారం కావాలన్నా దాన్ని మీరు అనుగ్రహిస్తూనే వచ్చారు. శత్రువులపై జయమునిచ్చారు. ఇంత చేసిన నిన్ను నేను కన్నులార ఒకసారి చూడాలయ్యా. ఆమేన్. మీరు పైవారైతే పైనున్న వాటిని వెతుకుతుండాలా. మోషే ఎవరు అనండి, పైవాడు అనండి, అనండి. పెద్దోడు, కొంచెం గట్టిగా అనండి. పెద్దోడు. పెద్దోళ్ళందరికీ ఏం ఆశలు ఉంటాయి? అకులన్నా ఏం ఆశలు? పిల్లల్ని బాగా చదివించుకోవాలా, ఒక మంచి స్థితిలో ఉంచాలా, మంచిగా సంపాదించుకోవాలా. ఇక పిల్లలకి పండగ వస్తుంది, బట్టలు కొనుక్కోవాలా. రాజాకి చెప్పమ్మా. చెప్పులు కొనుక్కోవాలి కొండలన్న కనపడగానే జీబ్ ఒకటి కావాలి, కార్ ఒకటి కావాలి, క్రికెట్ బ్యాట్ ఒకటి కావాలి, చికెన్ అదేంది లెగ్ పీస్. లెగ్ పీస్. లెగ్ పీస్ అక్కడే ఉంది. ఏడుందమ్మా? హల్లెలూయా. హల్లెలూయా. పిల్లలకి ఆశలు ఉంటాయి. పిల్లలకి ఏం ఆశ? మీకు లేవు ఆశలు పిల్లలప్పుడు? అన్ని ఆశలు ఉన్నాయి అన్నాడు. చూస్తలేంది? మీకు లేవా? తిండి మీద లేదా? మీకు గుడ్డ మీద లేదా? ఉన్నాయి. మరి స్తోత్రం హల్లెలూయా. చెప్పండి స్తోత్రం. హల్లెలూయా. హుషారుగా చెప్పండి స్తోత్రం. హల్లెలూయా. పెద్దవాళ్ళకి, ఎదిగిన వాళ్ళకి పై వాటి మీద ఒక మంచి ఇల్లు కట్టుకోవాలా, దాంట్లో వసతులన్నీ ఉండాలా, పిల్లలు మంచిగా సెటిల్ చేయాలా, మంచి ఉద్యోగాలు రావాలా, వివాహాలు కావాలి. ఆ వివాహం కూడా లక్షలు ఖర్చు పెట్టైన బాగా గ్రాండ్ అనండి. గ్రాండ్గా అంటారా? అబ్బా గుడిసెలో ఉన్నాము కూడా గ్రాండ్గానే చేసింది. ఎందుకు? పిల్లల కోసం. పెద్దోళ్ళన్నీ ఆశలు పై వాటి మీద, ఉన్నతమైన వాటి మీద ఉంటాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 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 అమ్మా మీకు చెప్పే మాట ఏంటి తెలుసా? పిల్ల చేస్తాలు మానేయండి. చదువురన్నానా? మొదటి కొరింథీ 13. జోసఫ్ చదువు. జోస్ చదువు 13:9. మొదటి కొరింథీ 13:9. 13 వాడు చూడు. అది ఏవాడు? నేను పిల్లవాడినై చిన్నప్పుడు పిల్లవాడి వలె మాట్లాడా, పిల్లవాడి వలె తలంచా, పిల్లవాడి వలె యోచన చేశా. బా ఇప్పుడు ఏమయ్యాడంట? పిల్ల చేస్తాలు మానేశారు. ఎంతమంది మానారు? చేతులు ఎత్తండి. హల్లెలూయా. మానోళ్ళు మానండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 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 ఏమానాలి నాన్న? పిల్ల చేష్టలు. ఏమానాలా? నీలో ఉన్నాయి కదా పిల్ల చేస్తాలు. స్తోత్రం. హల్లెలూయా. మీలో చెప్పండి. చెప్పడమ్మా. ఉన్నాయా పిల్ల చేస్తాలు? ఉన్నాయా? అవి మానేయాలా? చాలామంది పిల్ల చేస్తాలు ఉన్నాయంటే ఏమున్నాయి, ఏం చూసినావు? స్తోత్ర. హల్లెలూయా. స్తోత్ర. హల్లెలూయా. ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూస్తున్నావా? పాట పాడేటప్పుడు ఏకీభవిస్తున్నావా? పెద్దోడు చేస్తాడు ఆ పనులు. పెద్దోడు ఏం చేస్తాడో తెలుసా? ప్రార్థన ఒకడు మొదలు పెట్టాడు అనుకో, వెంటనే పక్కనోడు వాడు పెద్దోడు. పిల్ల చేస్తాడు ఉన్నాడు కొంచెం చిన్న చేయరాదు, ఏమో పక్కన గుర్తున్నా. ఏందో చప్పట్లు ఇట్ట పెట్టి ఎట్ట కొట్టచ్చుగా. ఏస ఎట్ట కొట్టినా ఏంటాడు. పిల్ల చేస్తాడు ఇవన్నీ. ఏందో భర్త లాగి సాసి కొట్టాలి చప్పట్లు. ఎట్ట కొడితే ఎండ పేబు, ఆ పేబు ఎంటాడు. ఎట్ట కొట్టినా అంటాడు. మనసులో కూడా
ఈ పిల్ల శాస్త్రాలు. స్తోత్ర. హల్లెలూయా. అందుకనే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఏడ్చే వాళ్ళతో ఏడు, నవ్వేవాడితో, సంతోషించేవాడితో. చదువు ఆ మాట కూడా చదవండి అమ్మా. పెద్దోడు ఎదిగినవాడు ఎట్టుండాలో చెప్తున్నాడు. మళ్ళీ నువ్వే చదువునానా? మా జోష్ చదువుతున్నాడు ఇక్కడ. ఏంది ఇండెక్స్ చూసుకుంటున్నావు నువ్వు? ఆ ఇండెక్స్ చూసుకుంటున్నాడు. పేజ్ నెంబర్ చెప్పు. ఇంకొచ్చింది, లైన్లోకి వచ్చిందిలే. రోమా 12:15 చూడనా? ఏంది? నువ్వులే చదువు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి, ఒకనితో ఒకడు మనస్సు కలిసి ఇండుడి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏడిసేవాడితో ఏడవాలా? సంతోషం. నువ్వు ఏడిసేవాడితే రేపు బాగైందిగా. నీకు అట్నే ఉన్నా, నేను అనుకుంటున్నా ఉన్నా. అంటే వాడు ఇంట్లో కొత్త తెపాలు తీసుకుంది అంత నిన్ను. ఏడ్చేవాడితో ఏం చేయాలా? ఏం కాదులే అన్న, ధైర్యంగా ఉండు, దేవుడు ఉన్నాడుగా మనకి. మనకి ఏమైంది అసలు? ఏం కాదు, దేవుడు మనతో ఉన్నాడు, ఏం కాదు, క్షేమంగా ఉండు, నువ్వు ప్రార్థన చేసుకో, నీకేమైంది అసలు? దేవుడు ఉన్నాడుగా. దేవుడు లేని అన్యజనులు ఏడుస్తారు, మనం ఏడవకూడదు, మనం నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి. ఇది ఆత్మీయ ప్రయాణం అన్నా. మనం ధైర్యంగా ఉండకపోతే ఎట్లా? నిన్ను చూసి ఇంకొకరు బలహీనం అవుతారు, నీ ఇంట్లో వాళ్ళు బలహీనం. ఏడ్చేవాడికి భరోసాగా నిలబడే వ్యక్తివిగా ఉండాలి. ఆమేన్. అంతేగాని నేను ముందే అనుకున్నాను అక్క, నీకు చెప్పలేదు కానీ అంటే చెప్పునానా? ఏడుతాడన్నా. చెప్పుంటే బాగుంటుంది కానీ. అవును అనరా? అంటాడన్నా. అంటారా? అంటాడు. ఏడిసే వాళ్ళని ఇంకా ఏడిపించే తల్లులు ఉన్నారు ఇక్కడ. ఏడిసే వాళ్ళని ఏడిపించేస్తాను. ఏడు ఇట్రా, ఏంటి అడిపోతుంది ఇట్రా, ఏడు, నీకు అంతే కావాలా? నేను చేతనే ఉన్నా, ఏడు. బాగైందా? బత్తెక్క కుదిరిందా? బాగైందా? ఇందా చెప్పాగా కొత్త తెపాలు తీసుకుని నువ్వు కొడుతున్నాను. ఏడిసేవాడితో ఏడవాలా? ఇక్కడికి వచ్చిన తర్వాత పాట పాడే వాళ్ళతో, చప్పలు కొట్టేవాడితో కొట్టు, చప్పలు కొట్టాలి. కొట్టు. అబ్బా హల్లెలూయా. హల్లెలూయా. ఎవరన్నా ప్రార్థన చేస్తున్నారు, ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రభా స్తోత్రమయ్యా, కృప చూపండి, ఆశీర్వదించండి, బలపరచండి అయ్యా, నడిపించండి. నువ్వు కూడా ఏం చేయాలా? ఏ చెయ్యి, మేము చేస్తున్నావుగా, మీరెందుకు మోకరించలా? మేము చేస్తున్నావుగా. స్తోత్రమయ్యా, 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 మా సంఘాన్ని ఇంకా దీవించండి అయ్యా, మా సంఘాన్ని ఇంకా నిలబెడి. చేస్తారా? చేయండి, మోకరించండి అందరూ. స్తోత్రం, 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 స్తోత్రం అయ్యా. మా బలం నూతనపరచబడాలయ్యా. ఓ మా ఆశలు నూతనపరచబడాలయ్యా. మాలోనికి నూతన బలం రావాలయ్యా, నూతన కృపలు రావాలి ప్రభా. యేసయ్యా, యేసయ్యా. పిలిచేవాడితో పిలవండి, పిలవండి, పిలవండి. బలము కలగ చేయండి అయ్యా, బలమును ధరింప చేయండి ప్రభా. పిల్ల చాస్తాలు మానివేసే కృప ఇచ్చేయండి అయ్యా. మా స్వభావం అధికమవ్వాలి, మా బలము పెరగాలి, మా ఆశ, మా భక్తి పెరగాలి. యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కూర్చోండి. ఇది మీరు ఈరోజు చేశారు కదా, ఇంకా రోజు చేస్తూ ఉండాలి. ఏం చేయాలి? రోజు ప్రార్థన చేయాలి. ఏడ్చే వాళ్ళతో ఏడవాలి, నవ్వే వాళ్ళతో నవ్వాలి. అనండి, అనండి, మరి అక్కడ చెప్పు. ప్రార్థన అన్నాడు. మీకు కలగకపోతే ఎవరో ఒకళ్ళు అందిస్తున్నారుగా. చెప్పండి. చల్లబడాలి, పాటలు పాడాలి, చప్పట్లు కొట్టాలి, ప్రభువు కోసం నడిచేవారితో నడవాలి. నువ్వేం చేసేదాన్ని, నేనేం చేయని దాన్ని ఇయ్యొద్దు.
అమ్మా ఏదైనా వండకు అన్నీ మాకే చెబుతాడు. నువ్వు చేయకపోయినా అమ్మా అట్లాంటి మాటలు మాట్లాడు, మాకు తెగులు పెట్టింది. నువ్వు చెయ్యకపోయినా మా ఏదైనా చేసరమ్మన్నాను అనుకో చెప్పచ్చుగా, అట్టేసిరి ఎట్టేసిరి పోతావు. డబ్బు టికెట్ కొడతారు ఏసయ్యా. నువ్వు చెయ్యకపోయినా మాయ్ అట్లాంటివి చెయ్యి మాకు వద్దా. ఏసై మంచిగా పూరేలు పెడుతున్నాను నాన్న, పరలోకపు మన్నా పెడుతున్నాడు. మన్నా పెడుతున్నాడు శుభ్రంగా తినాలిగా. తినకుండా ఏమంటారో తెలుసా? చిక్కుడుకాయ కూర పెట్టు. చిక్కుడుకాయ కూర పెట్టి ఏ కూర తింటుంది? పరలోకపు మన్నా తింటున్నావు నువ్వు. ఎప్పుడైనా నీ జన్మలో తిన్నావా పరలోకపు మన్నా? పూరేలు తిన్నావా? పరలోకపు దేవదూతలు తినే ఆహారం పెడుతుంటే ఏం అడుగుతుండో? చిక్కుడుకాయ కూర. దోసకాయలు అంట. చదువు నిర్గమాకాండం చదువునానా? సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనం. అర్థం కాల మళ్ళీ. విస్తృత జనము ఏడ్చి మాకెవరు మాంసం పెడతారు? చేపలు, కీరకాయలు, దోసకాయలు, కేరాకులు, ఉల్లిపాయలు. రే తెల్లగడ్డలు ఏం జ్ఞాపకం అవుతున్నాయి? ఉల్లిగడ్డలు, కేరాకులు, దోసకాయలు, కేర దోసకాయలు, చేపలు. పరలోకపు మన్నా వదిలిపెట్టి ఈ మన్నాగాక ఈ మన్నా ఇదేనా? ఇంతేనా? ఇంకేం కనపట్లే మాకు. దోసకాయలు కూడా కనపట్లే. బుర్రి 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 బుర్రి. స్తోత్రం చెప్పండి గట్టిగా. క్రీస్తు ప్రేమను బట్టి చెప్తున్నా నాన్న, దేవుని పిల్లలు పక్షిరాజు స్వభావాలు రావాలా? ఆమేన్. పాత స్వభావాలు, పాత దోసకాయ వ్యాపారాలు, ఉల్లిగడ్డ వ్యాపారాలు, ఇంకా కేర దోసకాయ, ఇంకా చేపలు ఎవరు, ఇంకా ఆకుకూరలు ఎవరు, అవి పోవాలా. అప్పుడు నిన్ను క్రొత్త ఆహారముతో నిన్ను పోషిస్తాడు. ఆమేన్. క్రొత్త ద్రాక్షారసముతో నీ దాహాన్ని తీరుస్తూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీ తిత్తిని మొత్తం పరిశుద్ధపరుస్తూ ఉంటాడు. బా, ఏది కావాలి మీకు? పాతది కావాలా కొత్తది కావాలా? కొత్తది కావాలి. మరి ఏం చేద్దాం? పాతది ఇడిచిపెడదామని చెప్పండి. పాతది విడిచిపెట్టాలి. పాతది ఇడిచిపెడితే కొత్తది వచ్చింది. ఆమేన్. పాతది ఇడిచిపెట్టకుండా కొత్తది రాదు. అది అసంభవం. కూర్చో. ఇంకొక మాట చదవండి, నేను ముగిస్తా. ముగించనా? నీ చేతిలో ఉందన్నా. హల్లెలూయా. 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 అమ్మా, ఈ పక్షిరాజు యొక్క నివాసాన్ని గురించి చదువుతామా వద్దా? కావాలన్నా చదవండి. ద్వితీయోపదేశకాండం 31:11. నీళ్ళు తాగుతున్నాలే, చదువమ్మా. చాలమ్మా. యోబు గ్రంథంలోకి రా. అది అట్లనే ఉంచి, అది అలానే ఉంచండి.
దాంతో కొంచెం పని ఉంది. 39వ అధ్యాయంలోనికి రండి. యోబు గ్రంథం 39:27. నేను కొట్టాలి కదా, మర్చిపోయా నేను. నేను ఊగడితేనే చదువుతాను, మీరు చదవండి. పక్షిరాజుని ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికెక్కునా, తన గూడు ఎత్తైన చోటన కట్టుకొనునా, అది రాతి కొండ మీద నివసించును, కొండపేటు మీదను ఎవరును ఎక్కజాలని ఎత్తు చోటును గూడు కట్టుకొనును, అక్కడి నుండియే తన ఎరను వెదకును, దాని కన్నులు దానిని దూరముగా నుండి కనిపెట్టును. ఎంత అద్భుతం! పక్షిరాజులో ఉన్న క్వాలిటీస్ అమ్మా. ఈ కాలం అమ్మటి ఈ దశమందర కాలం అనేది ఇదే కాలం అదే అన్నమ్మా, దశమందర కాలువ. ఈ కాలం వెంబడి పోతే ఇక్కడ మనం బాప్తీసాలు ఇదివరకు పోయినసారో అటు పోయినసారో ఇచ్చాం, మీకు గుర్తుందో లేదో. వాగు, ఆ వాగు దగ్గర ఆ ముళ్ళ చెట్లు ఏందమ్మా, జూలిపారి చెట్లకి అమ్మా కొన్ని పెట్టెలు రౌండ్గా కొన్ని గూళ్ళు చేసుకొని ఉంటాయి, చూసారా? సన్నగుండి అట్లా గూడు. దాంట్లో నుంచి ఇంకోటి తెలుసా, పాము లోపలికి పోయిద్ది కానీ దాన్ని పట్టుకోదు. దాని లోపల రహస్యమైన గూడు ఒకటి ఉంటుంది, 2 దారులు ఉంటాయి దానికి. ఎంత జ్ఞానముతో కడతాదో తెలుసా మీకు? ఆ గూడు ఒకసారి చూడండి, మీరు ఆ గూడు ఒకసారి చూడండి, మీకు అర్థమైంది. అమ్మా దానికి ఎంత టెక్నాలజీ ఉంటే, దానికి ఎంత దేవుడు అంత జ్ఞానం ఇస్తే అంత కట్టాలా? ఏ మనిషి అంత చక్కగా నెయ్యలేడమ్మా. దాన్ని మంచిగా ఇల్లుగా చేసుకొని పాము వచ్చినా ఇతరితర విషపూరితమైన ఏది వచ్చి దాంట్లో దూరాలను చూసినా ఆ గూడులో ఉన్న పెట్ట మాత్రం దొరకదు. 2 స్టెప్పులు ఉంటాయి అన్న, దొరకదు. దాంట్లో ఉన్న గూడు, ఆ గూడులో ఉన్న గుడ్లు దొరకవు. అంత అద్భుతంగా కడతాది అది. ఆమేన్, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత జ్ఞానం ఇచ్చాడో. ఇప్పుడు పక్షిరాజుని గురించి మాట్లాడితే, పక్షిరాజు యొక్క నివాసాన్ని గురించి యోబు గ్రంథంలో ప్రభు చెప్తున్నాడు. యోబు గ్రంథంలో ప్రభు చెప్తుంటాడు, కొండపేటుల మీదను ఎవరునూ ఎక్కజాలని ఎత్తైన చోటున గూడు కట్టుకుంటుంది. ఎవ్వరు ఎక్కలేని అనండి, ఎవ్వరు రాలేని ఉన్నతమైన స్థాయిలో గూడు కట్టుకుంటుంది. నీ గూడు ఆడ ఉండాలా? అసలు నీ గూడు ఆడా? ఏ పాడు, పరలోకమేనా అంతఃపురం చేరాలనే నా పరలోకమేనా అంతఃపురం చేరాలనే నా తాపత్రయం. యేసుదేవరా కనికరించవా, జాలి చూపవా. యేసుదేవరా కనికరించవా, జాలి చూపవా. పరలోకమేనా అంతఃపురం చేరాలనే నా తాపత్రయం. ఓ పరలోకమేనా అంతఃపురం చేరాలనే. హల్లెలూయా, హల్లెలూయా. పక్షిరాజు గూడు, దాని నివాసం చాలా గంభీరమైనది. ఈ గుడారాలన్నీ శిథిలమైపోతాయి, కానీ నువ్వు ఎత్తైన చోట్ల గూడు నియమించుకోగలిగితే, అమ్మా ఈ గుడారం
ఆ మాట ఇందాక మీరు చదివారు కదమ్మా, మీ మధ్యన ఉంచుతాడని. ఆ మాట చదువు. ఇందాక మీరు ప్రకటనలో ఆ మాట చదివారు. ప్రకటన పుస్తకం చదువురా తల్లి. ఎక్కడ? దేవుని సింహాసనము ఎదుట నుండి ఆయనను సేవించుచున్నారు. సింహాసనము మీద ఆసీనుడై ఉన్నవాడు అబ్బా తానే తానే. మళ్ళీ వచనం చెప్పునానా? 7:15 తానే తన గుడారమును మీ మీద కప్పును. అంటే నువ్వు ఏ గుడారములో ఉండాలి అంటే, ఇదిగో ఈ సంవత్సరం ముగించబడేంత వరకే కాదు, నీవు పరవాసి అయ్యేంత వరకు కూడా ఇదిగో దేవుడు ఈ షాలోం గుడారాన్ని మనకిచ్చేశాడు. చప్పలు కొడుతూ యేసయ్యను మహిమపరచండి. కొట్టండి గట్టిగా, కొట్టు గట్టిగా. హల్లెలూయా. అమ్మా ఏది నీ గుడారం? ఇదే అనండి. ఏది? షాలోం. పెంతెకోస్తు గుడారం ఇది. పెంతెకోస్తు అనుభవం కలిగిన గుడారం, సమాధానము కలిగిన గుడారం, దేవుడు సంచరించుచున్న గుడారం, కాపరి ఉన్న గుడారం, ఉపదేశమున్న గుడారం, నడిపించే గుడారం, బ్రతికించే గుడారం, ఆరోగ్యమిచ్చే గుడారం, మాట్లాడుచున్న గుడారం. హల్లెలూయా. ఈ గుడారంలో బతుకో. ఈ గుడారం అంటే ఒక వాంఛ. వాంఛ వాంఛ అంటే కోరిక. కోరిక. ఏం కోరిక ఉండాలి నీకు? చెప్పండి. రారాజుగానా కన్నులతో ఎప్పుడు చూచెదను. హల్లెలూయా. నా స్వాస్యమైన పరలోకము ఎప్పుడు చేరెదను. సౌందర్య సియోనులో నా ప్రియుడైన యేసయ్యతో రారాజుగానా కన్నులతో ఎప్పుడు చూచెదను. యేసయ్యను చూచేంత వరకు ఈ గుడారంలో నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి. ఇది మనందరికి ఏదో తెలుసా? విడిది గది. ఏ గదిలో ఉన్నావు ఇప్పుడు నువ్వు? విడిది గది. చెప్పండి అమ్మా. విడిది గది. విడిది గది అంటే ఏంది? పెళ్లి కూతురు దింపేది. పెళ్లి కూతురు పెట్టేదా? స్తోత్రం. హల్లెలూయా. నిన్ను అందరి నుంచి వేరు చేసి నిన్ను సిద్ధపరిచేదే విడిది గది. అందరిలోంచి, బంధువుల్లోంచి కూడా ఏమన్నా రానిత్తరా లోపలికి? బయటివా, రేపు చూద్దు. ఒకసారి అమ్మాయిని చూసి ఇప్పుడు అమ్మాయి రెస్ట్ తీసుకుంటుంది. ఏమి రెస్ట్ తీసుకుంటుంది చెప్పారా మీరు కూడా? విడిది గదిలో అమ్మాయి రెస్ట్ తీసుకుంటుంది, భోజనం చేస్తుంది. గెట్ అవుట్. ఎక్కడా? విడిది. మీరు ఎక్కడున్నారు చెప్పండి. షాలోం విడిది గది అనండి. షాలోం విడిది గది. ఇది నీకు విశ్రాంతి గది. ఆమేన్.
ఇది నిన్ను అలంకరించే గది, ఆమేన్, ఇది నిన్ను సరిచేసే గది, ఆమేన్, ఇది నిన్ను సంతోషపరుచుచున్న గది, ఆమేన్, ఇది నీకు ఇంకా ఆశను పుట్టించే గది, ఆమేన్, పెళ్లి కొరకు సిద్ధపరుచుచున్న గది ఇది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఈ గదిలో ఉండి కలలు గట్టా ఉండాలా, ఈ గదిలో ఉండి సిద్ధపడతా ఉండాలా. అంతేగాని నేను చూసొస్తా మా ఆయన్ని, నేను బయటికి పోయి డ్యాన్స్ కుదరదు. మొన్నటిదాకా ఎట్టబడతాడు తిరిగి, ఇప్పుడు విడిది గదిలోకి వచ్చావు నువ్వు, ఆమేన్, ప్రదానం చేయబడ్డావు నువ్వు. ఆమేన్. నీ పక్కన చెప్పి ఆడ పెడితే ఆడ తిరగటాలే, కొంకులు ఇరుగుతాయి. స్తోత్రం. హల్లెలూయా. ఆడి ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడ మాకు డెప్ప. విడిది గది నిన్ను వేరుపరిచి సిద్ధపరిచే గదే విడిది గది అనుభవం. ఆమేన్, ఆ గదిలోనికి నిన్ను యేసయ్య పిలుస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అరే హల్లెలూయా. నాన్న, పెళ్లి కూతురు ఆ నుంచి రావాలో చదువు, పెళ్లి కొడుకు ఆ నుంచి రావాలో చదువు. యోవేలు పుస్తకం 2వ అధ్యాయం 16వ వచనం. అదిగో ఇందాక పాడారుగా, ఏం పాట? ఆహా, పరలో అంతాపురం. ఇది ప్రియుడు పాడుతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. ప్రియుడు ఎక్కడి నుంచి రావాలి? అంతఃపురం, అక్కడి నుంచి రావాలి. బా, పెళ్లి కుమార్తె ఆడ నుంచి, అదే విడిది గది. ఆమేన్, ఈ విడిది గది అనుభవంలోనికి నేను వచ్చాను అన్నోళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ విడిది గదిని విడిచిపెట్టడానికి నీకు మనసు ఉండకూడదు. ఆమేన్. మరి అదే విడిది గదంటే టైం ఏంది మరి? టైం ఇది విడిది కదా సార్, పోకూడదు. ఏదైనా ఎడికే వచ్చింది. స్తోత్రం. హల్లెలూయా. ఏదైనా ఎడికే కొంచెం చూసొత్తానని పోయిన దీనా ఏమైందమ్మా? దీనా చెడిపోయింది. విడిది గదిలో బతకాల్సిన దీనా బయటికి వెళ్ళిపోయి చెడిపోయింది. సాక్ష్యం పోయింది, సమర్పణ పోయింది, అభిషేకం పోయింది. నీలో ఉన్న అభిషేకం పోకుండా ఉండాలంటే ఈ విడిది గదిని ప్రేమించు. ఆమేన్. నీలో ఉన్న ప్రతిష్ట పోకుండా ఉండాలి అనంటే సమర్పించుకొని ఆమేన్. ఈ గదిలో రహస్యంగా బ్రతుకుతా ఉండవు. ఆమేన్. ఈ గదిలో ఎన్ని వస్తాయి నీకు? స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి సార్. హల్లెలూయా. 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 అమ్మా ఇంకొక మాట చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. చదువు, ఎవరు చదివేది చదవండి. మత్తయి 6:22. మళ్ళీ వెనక్కి రండి. యోబు గ్రంథం 39వ అధ్యాయం 29వ వచనం చదువునా. ఇక చెప్తానండి, ఇంకా అందరు నా వెనకాల చెప్పండి. అక్కడి నుండి దాని ఎర్రను వెతుకును. అందరు చెప్పండి. అక్కడి నుండి అంటే ఎక్కడి నుంచి తెలుసా? 6000 అడుగుల ఎత్తు
ఎత్తులో నుంచి వెతుక్కుంటుందంట. ఎన్ని వేల అడుగులు? ఇదెన్ని అడుగులు మేస్త్రి? ఇదెన్ని అడుగులు? 20 లేకపోతే 22 అడుగులే ఇది. కానీ పక్షిరాజు ఉన్న చూసావా, 6000 అడుగులలో నుంచి కింద భూమి మీద ఉన్న చిన్న పురుగును కూడా చూసిద్దంట. ఆమేన్. 6000 అడుగులలో నుంచి చిన్న పురుగును కూడా చూసి, అంటే దాని ఐకీన్ దాని యొక్క చూపు ఎంత మంచిది, ఎంత బాగా చూస్తుంది అది. మీ కళ్ళు బాగా కనబడుతున్నాయా? చెప్పండి. మీ కళ్ళు కనబడుతున్నాయా? కొంతమంది ఏమో హిట్ అంటున్నారు, సొక్కలాలు వచ్చినాయన్న. కొంతమంది బోదర ఆ కళ్ళ జోడుంటేనే. స్తోత్ర హల్లెలూయా, స్తోత్ర హల్లెలూయా. అమ్మా 29 అను, మళ్ళా 29 అన్నానా? ఎక్కడి నుంచి? 6000 అడుగుల ఎత్తు నుండి తన ఎర్ర ఎంత ఉంటుంది నానా? చాపకి పెట్టే ఎర్ర ఎంత ఉంటుందమ్మా? సన్నగా ఉంటుంది, చిన్నది సన్న ఎర్ర. 6000 అడుగుల నుంచి ఎత్తుక్కుంటుందంట అది. స్తోత్రం హల్లెలూయా. నీకు ఏడు నుంచి ఏడకే కనబడలే. సిద్ధపాటు కూడిక జరిగింది మాకు, శుద్ధీకరణ కూడిక కాంట్రాక్ట్లే. నీ కళ్ళు ఇక్కడే ఆపరేషన్ చేయాలి నీకు. హల్లెలూయా. చాలా మందికి ఆత్మీయ సుఖలాలు వచ్చినాయి, శరీర సుఖలాలు కాదు. ఆత్మీయ సుఖరాలు. చెప్పండి. ఏ సుఖలాలు? ఆత్మీయ సుఖరాలు. ఆత్మీయ సుఖలాలు వచ్చినాయి. ఆ సుఖలాలు ఏం చేస్తున్నాయి? కాంట్రాట్ల. సేవకుడు కాంట్రాడు, వాక్యం అనండి కానరాదు. ఇట్లా ఎడుగుచో, ఇదిగో వాక్యం అనుకో, ఎడుగుచో, కొంచెం నడిచేటట్టు కూర్చో. ఎందుకు ఎంత లావేనో నువ్వు అసలు. ఇదిగో వాక్యాన్ని కూడా చాలా మంది కాలదాన్ని విన్నారా, చూసారా? వాక్యం కానరాట్లే, వాక్యం కానరాట్లే. ఏం చేస్తారు? కాలదంతున్నారు, ఉపదేశాన్ని కాలదంతున్నారు, ప్రార్థన కాలదంతున్నారు. నాకు కానరాట్లే. అక్క నేను పోతున్నా, నువ్వు పో, నేను ఇప్పుడే పని చేసి వచ్చిన. నువ్వు ఎంత పని చేసి వచ్చినా 6000 అడుగుల ఎత్తుకు పోయినా నీకు చిన్న కీటకం కనపడాలి. ఆమేన్. 6000 ఎత్తుకు పోయినా అమ్మా చెప్పు, ఇంకా నీకు చిన్న కోటం కూడా కనపడాల. పెద్ద పనులు ఒప్పుకున్నా, పెద్ద పనులు చేసేవాడివైనా నీకు కోటం కూడా, భూమి మీద జరుగుతున్న ఆరాధన కూడా నీకు తెలియాలా. ఆమేన్. కొంతమంది అంటారు, అయ్యో మర్చిపోయినా. ఏంది? మర్చిపోయా. తింటా మర్చిపోయావా? అదేందో నాన్న, టయానికి ఆకలేసిద్దాను, నాకు మాత్రం బ్రహ్మాండంగా ఆకలేసిద్ది. అరే టయానికి తింటున్నావు, టయానికి పడుకుంటున్నావు, టయానికి లేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు. కానీ టయానికి మందిరానికి ఇవాళ టయానికి వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. నేను చూడండి, ఏ సైజు వస్తున్నాలే. చెప్పండి, టయానికి వచ్చిన వాళ్ళు, టైం దాటి వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. మీరు 6000 అడుగుల్లో ఉన్నారు. కీటకం కాని రావాలా? ఆమేన్. ప్రార్థన కాని రావాలా? ఆమేన్. ఎన్ని గంటలకు కోటం? 9 అంట. ఇంకా 2025లో ఉన్నాడు. హాయ్, 10 గంటలు. హ్యాపీ బ్యాక్ న్యూ ఇయర్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మారింది, టైం 10 గంటలకు వచ్చింది. అత్తే తెలిసింది. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి నాన్న, హల్లెలూయా. హల్లెలూయా. 6000 అడుగుల ఎత్తులో ఉన్నా
అది పక్షిరాజు స్వభావం. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, మీలో పక్షిరాజులు ఎంతమంది ఉన్నారు అన్నా? నేను సిద్ధపాటు కూడికలకు వస్తున్నా, శుద్ధీకరణ కూటాలకు వస్తున్నా, ఆదివారపు ఆరాధనలకు వస్తున్నా, అన్ని కూటాలకు నా ప్రజెన్స్ ఉంటుంది అన్న చేతులు ఎత్తాను. ఇప్పుడు దమ్ముంటే 1 2 3 4 5 6 7 8 9 10 ఏనాక నువ్వు సగం 11 12. అబ్బా, యేసు ప్రభుకు 12 మంది శిష్యులు, నాకు కూడా 12 మంది ఉన్నారు. ఆమేన్. ఆమెనాడు చూడు, నా సంఖ్య పెరగాలి ఇంకా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అమ్మా, మీకు ఒకే మాట చెప్తా, నేను ఆడుంటాను. మరి ఇప్పుడు మార్చాలి పోతాగా, అట్టన మాకండి, అట్టన కాకరి. ఇప్పుడు మార్చాలి పోతావుగా, మరి మేము కూడా రామ్మంటవా? రా, నేను తినేదే నీకు పెడతా. నిన్న ఏమన్నా మోసుకొని తిరిగేదా? మోసుకొని తిరుగుతున్నా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దైవజనుడు ఈ కూటంలో ఉంటే ఆ కూటంలో విశ్వాసులు ఉండాలా. ఈ సంవత్సరం పక్షిరాజుగా నేను ఉండాలయ్యా. దైవ సేవకుని చూస్తూ నడిచే పక్షిరాజుగా నేను ఉండాలి. సంఘ అడుగు జాడలను చూస్తూ నడిచే విశ్వాసిగా నేను ఉండాలయ్యా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. పక్షిరాజు చూపు సరి అయినదిగా మారిపోవాలా. ఆమేన్. అమ్మా, మత్తయి సువార్త 6 గుండెలు జారినీరా. ఇంకా మీ అయ్యో మీ అమ్మ ఏమైనా ఉందా? స్తోత్రం. చదవండి అన్న. 6:22. దేహానికి దీపం. ఇదిగో లేగు, ఇగో దీపాలు వచ్చినాయి చూడు, రెండుకి 2 వచ్చినాయి. దేహమునకు, ఇదిగో బాడీ ఎంత ఉన్నా, తలకాయ ఎంత ఉన్నా, కళ్ళు లేకపోతే, కళ్ళు లేకుండా నడు నాన్న ఒకసారి. కళ్ళు మూసుకో. కళ్ళు లేకుండా అంటే అట్లా కాదు, కళ్ళు మూసుకొని నడు. మొత్తం ఇటు చుట్టూ తిరిగి రాలే, నువ్వు తాకమాక. ఆహా, అబ్బా నిజంగా బ్లైండ్ లా. కళ్ళు తెరిచాడు. దేహానికి దీపం ఏంది? కళ్ళు. దేహానికి దీపం కళ్ళు నాన్న. నీ కళ్ళు తేటగా ఉండాలా, చూచే కళలాగా ఉండాలా, విమర్శగా చూడాలా. అయ్యో, అక్కడ దేవుని సన్నిధి జరుగుతుంటే నేను ఇంట్లో ఉండకూడదు, సిద్ధపాటు కూడిక జరుగుతుంటే నేను ఇంట్లో ఉండకూడదు, శుద్ధీకరణ కూడిక జరుగుతుంటే నేను ఇంట్లో ఉండకూడదు, బల్లారాధన జరుగుతుంటే నేను వేరొక ఊర్లో ఉండకూడదు. నీ కన్ను దాన్ని తేటగా చూస్తుండాలి, చూస్తుండాలి. God will cleanse your eyesight right now. యేసయ్య ఈ క్షణాన మీ కళ్ళన్నిటిని పరిశుద్ధపరచును గాక. ఆమేన్. నీ కన్ను తేటగా ఉండాలి. ఎట్టుండాలా? తేటగా. తేటగా చూచుచున్న కన్నులుగా ఉండాలి. ఆమేన్. యేసయ్య కన్నులే కన్నులు? తేటగా. చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలం కృతము. హల్లెలూయా, హల్లెలూయా. ఏ కళ్ళు? కూర్చున్నాడు. ఏ కళ్ళు? చూచు. మీ పక్కన చెప్పు, నీ కళ్ళు చూచే కళ్ళుగా ఉండాలి. నీ కళ్ళు చూసే కళ్ళుగా ఉండాలి. ఏ కళ్ళుగా ఉండాలన్నా? చూసే కళ్ళు. అప్పుడు దేవుని తోడు, దేవుని ఆశీర్వాదం నీ మీదకు దిగి వస్తుంది. ఆమేన్. మీరు పరవాసులుగా ఉంటే మీ కళ్ళు తేటగా కనబడతాయి. ఆమేన్. మీరు ఈ లోక సంబంధులుగా ఉంటే ఒకవైపు డబ్బులు ఆక్కెళ్ళిద్ది, ఒకవైపు పనోళ్ళు అనండి, ఒకవైపు బంధువులు, ఒకవైపు స్నేహితులు లాక్కెళ్ళిపోతారు. ఈ సంవత్సరం నేను ఎవ్వరు లాక్కెళ్ళకుందురుగాక. మీ పక్కన వాళ్ళు చెప్పు, నిన్ను ఈ సంవత్సరం ఎవరు లాక్కెళ్ళకూడదు. ఆమేన్. ఆమేన్. ఎవ్వరు లాక్కుపోకూడదు. ఎవరు లాక్కుపోకూడదు.
నీకు వేరై ఏమీ చేయలేను. డబ్బుతో అన్ని పనులు జరుగుతాయా? జరగవన్న. కొన్నే జరుగుతాయి, కానీ దేవునితో సమస్త పనులు జరుగుతాయి నాన్న. ఆమేన్. ఆయన సన్నిధి ద్వారా అన్ని పనులు జరుగుతాయి. ఆమేన్. ఆయన ద్వారా అన్ని పనులు అనండి, అన్ని పనులు. అన్ని పనులు. కొంచెం గట్టిగానండి. మత్తయి 6:6 చదవండి. మత్తయి 6:6 త్వరగా. చాలమ్మా. పక్షిరాజు యొక్క మరొక అనుభవం ఏంటంటే, పక్షిరాజు ఒంటరిగా బతికిద్ది అనండి. ఒంటరిగా బతికి. కాకులేమో గుంపులుగా బతుకుతాయి. కాకులు గుంపు. పక్షిరాజు ఒంటరిగా బతికి. ఈ రోజున నీకే అనుభవం ఉండాలో తెలుసా? ఒంటరి అనుభవం ఉండాలి. ఆమేన్. ఒంటరిగా ప్రార్థన చేసుకోవటం, ఒంటరిగా దేవునితో గడపటం. ఒంటిగా అయ్యా ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను అంటాడు దావీదు. ఎట్లట్లా? ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను. ఒంటరి అనుభవం. యాకోబు ఆ రాత్రి ఒక్కడిగా మిగిలిపోయాడు. ఎట్లా మిగిలిపోయాడు? ఒంటరిగా. నువ్వు ఒక్కడివిగా ప్రభు సన్నిధిలో గడిపే సంవత్సరం ఈ సంవత్సరం. ఒంటరిగా ప్రార్థన చేసే సంవత్సరం. రాత్రి మెలుకు వస్తే నీళ్లు దాగి పండుకోమాక. స్తోత్రం. హల్లెలూయా. రాత్రి ఒకవేళ మెలుకు వస్తే బయటికి పోయొచ్చి మళ్ళీ పడుకోమాక. నిన్ను ప్రభు లేపింది సేపైన ప్రార్థన చేస్తావని. ఆమేన్. ప్రార్థన చేసే మంచం ఎక్కువ. ఆమేన్. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒంటరి అనుభవం. చదువు మత్తయి 6:6. నీవు ప్రార్థన చేయనప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? గదిలోనికి. నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన. ఇదిగో ఈ సంవత్సరం ప్రతిఫలం ఇచ్చే సంవత్సరం. కొట్టుగడిగా ప్రార్థన చేసేవారికి తోడుగా ఉండే సంవత్సరం, ప్రార్థన చేసేవారిని నడిపించే సంవత్సరం, ప్రార్థన చేసేవారితో సహవాసము చేసే సంవత్సరం. ఈ లోకానికి ఒక్కడిగానే వచ్చావు, ఒంటిగానే వచ్చావు. వెళ్ళేటప్పుడు ఒంటిగానే పోతావు అంతే. అయితే ఆ అనుభవం నీకు ఇక్కడ ఉండాలి, ప్రార్థన గదిలో ఉండాలి. ఆమేన్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మా సండే స్కూల్ పాట ఒకటి ఉంటుంది. ఎవరు లేరని యేసయ్య ఉన్నాడు, ఏ భయము లేదులే. ఏం పాట అది? చిన్నారి పాప చిన్నారి బాబు తల్లిదండ్రులు లేరని కలవరపడకు, అన్నదమ్ములు లేరని దిగులు చెందకు. చిన్నారి పాప చిన్నారి బాబు. హల్లెలూయా హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. కలవరపడద్దు. నాకెవ్వరు లేరండి, కలవరపడద్దు. ఒంటిగా ప్రభుతో గడుపు. ఒంటిగా గడిపితే జంటగా నీ దగ్గరకు వస్తాడు. ఆమేన్. ఒంటిగా గడుపు, జంటగా నీతో ఉండటం ప్రారంభిస్తాడు. ఆమేన్. 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 నాకు అది లేదు, ఇది లేదు, వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, దిగులు పడద్దు. అన్నిటికీ మించిన తండ్రి నీతో ఉన్నాడు, భరోసాగా ఉన్నాడు, ఆలోచనకర్తగా ఉన్నాడు, సహాయకుడుగా ఉన్నాడు, నడిపించేవాడిగా ఉన్నాడు, ఆరోగ్య ప్రాదాతగా వైద్యుడు నీతో ఉన్నాడు. అమ్మా అయ్యగారు చెప్పారుగా, నీ కళ్ళు బాగలేదంటే కంటి ఆసుపత్రి పోవాలా, గుండె బాగలేదంటే గుండె ఆసుపత్రి పోవాలా, ఊపిరితిత్తులు బాగలేదంటే, నరాలు బాగలేదంటే, ఎనికలు బాగలేదంటే. కానీ అన్నిటికీ మనకు ఒకటే డాక్టర్. యేసయ్య నమ్ముకున్నోడికి ఒకే డాక్టర్.
పరమ వైద్యుడు. ఆమేన్. అంతకు మించిన వైద్యుడు మరొకరు లేడు. ఎందెందు వెతికినా ఏడలేడు. నీతో ఉన్నాడు, ఆమేన్. నీ పక్షాన ఉన్నాడు, ఆమేన్. నీలో ఉన్నాడు, ఆమేన్. నీ చుట్టూ ఉన్నాడు. ఆమేన్. ఒంటరిగా ప్రభుతో గడిపే సంవత్సరం ఇది. ఆమేన్. హుషారుగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అమ్మా, నీ సహవాసం ప్రభుతో ఉండే సంవత్సరం ఇది. ఆమేన్. మన వాగ్దానం చెప్పండి. దానికి ముందు మాట కూడా కలిపి చెప్పండి. అబ్బా, ఈ దేశమందు పరవాసివై ఉండుము, అదుగో నేను నీకు తోడై, అంటే సహవాసము చేసి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా నేను ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. నువ్వు దేవుని సన్నిధికి నడుస్తూ ఉండగా నేను ఆశీర్వదించబోతా ఉన్నాడు. ఆమేన్. నువ్వు దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడవబోతూ ఉండగా దేవుడు ఆ కన్నీళ్లను చూచి నిన్ను దీవించబోతా ఉన్నాడు. ఆమేన్. నువ్వు దేవునికి ఇస్తూ ఉండగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. ఆమేన్. నువ్వు దేవుని కనపరచబోతూ ఉండగా దేవుడు నిన్ను దీవించబోతా ఉన్నాడు. ఆమేన్. నువ్వు ప్రభువు కోసం నిలబడుతూ ఉండగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. నువ్వు పరవాసివై ఉండగా దేవుడు నిన్ను దీవించబోతా ఉన్నాడు. నీ నివాసాన్ని మార్చుకో, నీ మాట మార్చుకో, నీ తీరు మార్చుకో, నీ పద్ధతి మార్చుకో, నీ పాతవి మార్చుకో. సమస్తం క్రొత్తవైపోయాయి. అందరు చెప్పండి, సమస్తం కొత్తదేని. అమ్మా, ఒక్క మాట చెప్పి ముగించనా? ఇప్పటికి ఇది రెండోసారి అంటవా? హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకో వాక్యం చెప్పాలండి, నాకు భలే ప్రేమ. ఇట్ట 3 రోజులు కూడా చెప్పగలను. నీకు ఇన్నే ఓపికంటే చాలు నాకు. అమ్మా, పక్షిరాజుకు విరోధి ఎవరో చెప్పండి. పక్షిరాజు విరోధి సర్పం. సర్పం అనండి. 6000 అడుగులలో ఉన్న పక్షిరాజు భూమి మీద పాకుతున్న సర్పాన్ని చూడగన్నానా? అక్కడి నుంచి అట్టొచ్చిందో తెలుసా? ఫ్లైట్ కూడా అంత వేగంగా రాదు, జమ్ అనుకుండా వచ్చింది, పట్టనే పట్టిద్ది. దాని కాళ్ళల్లోనే ఉంది దాని బలం. ఈ సంవత్సరం మీ కాళ్ళకు బలం రావాలా? ఆమేన్. అమ్మా, మీరు నడుస్తూ ఉంటే సైతాన్ గారి తలను చెతగొట్టాలా? ఏడా? పొలాల్లోనా? ఏడాక రెండచంతల హోటల్లో కదా? ఏడా అన్నా చెప్పనా? మీ పొలాలు అన్నా, అగులన్నా, ఏడా? ఏడమ్మా? ఏడా? మీరు ఎక్కడ నడుతున్నా? హైదరాబాద్లోనా? స్తోత్రం. హల్లెలూయా. అమ్మా, మనం నడుస్తూ ఉన్నాం. ఎక్కడిచ్చాడు దానికి బలం? కాళ్ళల్లో. బా, ఎంతలా గొర్రెను కూడా పట్టుకొని పైకి లేపి తీసుకుని పోగలదు, అంత బలం ఉంది దానికి. ఒక మేకపిల్లని తీసుకుని పోయిద్ది. మనం మేకపిల్లని 2 చేతులతోని పట్టుకోవాలి. అది 2 కాళ్ళతోని అలాగ అమాంతంగా పట్టుకొని వెళ్ళిపోతూనే ఉంటుంది. ఆమేన్. దాన్ని కాళ్ళల్లో బలం వచ్చింది. ఈ పూట దేవుని సేవకునిగా చెప్తున్నాను, మీ కాళ్ళకు బలం వస్తే ఆమేన్. మీకు ఆహారం దొరికింది. ఆమేన్. మీ కాళ్ళకు బలం వస్తే మీరన్నిటిని జయిస్తారా? ఆమేన్. మీ కాళ్ళకు బలం వస్తే మీకు ఆరోగ్యం కలుగుతుంది. ఆమేన్. మీ కాళ్ళకు బలం అంటే దేవుని కొరకు నడవటానికి. అనండి, దేనికోసం? కొంచెం గట్టి చెప్పండి. దేనికోసం? దేవుడి కోసం నడవటానికి. నీ కాళ్ళకు బలం వచ్చిందనుకో, చెప్పు, ఆహారం దొరికిద్ది. తిండి లేనివాడికి తిండి, సుఖం లేనివాడికి, సంతోషం లేనివాడికి దేనికి బలం రావాలి? అంతేగాని మనం ఏ బలం చూసుకుంటున్నాం? అమ్మాయి, యాపిల్ వేసుకోవాలి తిను, ఏంగా బాదం పప్పులు 5, శనగగుగ్గిల అదొక 10, ఇంకా ఆక్రోట్లు. మంది ఏ బలం? శరీర బలం. బూస్ట్ ద సీక్రెట్ ఆఫ్ అనండి. ఏ సీక్రెట్? బూస్ట్ ద సీక్రెట్.
ఈ బలం కాదు, నీ కాళ్ళకు బలం రావాలి పూట. యోబు పుస్తకంలో అంటాడు కదా, ఇదిగో మీకు రెండంతల ఆశీర్వాదం కాదంట, అధికమైన ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడంట. ఆమేన్ చెప్పండి గట్టిగా. అధికమైన ఆశీర్వాదం అనండి అందరూ గట్టిగా అన్నమాట. మీ పక్కన వాళ్ళు చెప్పండి అన్నమాట. అమ్మా ఆ మాట ఎక్కడుంది నాన్న చూడండి. అధికమైన ఆశీర్వాదం. అబ్బా భలే చదివేవరా. 42:12 చదువు, మళ్ళీ చదువు. మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికంగా దేవుడి సంవత్సరాన ప్రవచనాత్మకంగా మాట రాసుకోండి. నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించబోతున్నాను. ఎలాగ ఆశీర్వదించబోతున్నాడు తెలుసా? మరి అధికంగా అనండి. ఇంకొంచెం గట్టిగా అనొచ్చు కదా, ఇంకొంచెం సంతోషంగా అనొచ్చు కదా. మరి అధికంగా. అమ్మా ఉబేదోమును ఎన్ని నెలల్లో ఆశీర్వదించాడు తెలుసా? 3 నెలల్లోనే. ఇదే నెల అమ్మా ఏ నెల? 3 నెలలంటే జనవరి. మీటింగ్లకెల్లా మీరు ఆశీర్వాదం పొందుకొని ఉండాలా, మరి అధికముగా మీరు దీవించబడాలా. అమ్మా మీటింగ్లో మీరందరూ గంతులేస్తా, బా యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా బయట నిలబడేలా లోపలిరా, మీ ఆశీర్వాదంలోనికి మీరు ప్రవేశించుదురుగాక, మీకు బలమొచ్చునుగాక. హల్లెలూయా. పక్షిరాజు విరోధి ఎవరు? సర్పం. దాన్ని దేంతో జయించాలి? కాళ్ళతో. అనండి. దేంతోనే? కాళ్ళతో. కాళ్ళతోనే. అది అట్ట పట్టుకుంటుందో ఏమో, సర్పాన్ని కాళ్ళతో పట్టుకుంటుంది, పట్టుకుని అమాంతంగా లేచి వెళ్ళిపోతూనే ఉంటుంది. నీ కాళ్ళకు శక్తి వస్తే సర్పం నీ కాళ్ళ కింద అనగదొరకబడతా ఉంటాడు. వాక్య శక్తి వస్తూ ఉండాలి నీలో. ఏ శక్తి? ఏ శక్తి? కూర్చోండ్రా నాన్న, తొందరగా కూర్చోండ్రా, తొందరగా. ఎవడి బ్యాస్ కాయరే బ్యాస్. హల్లెలూయా అనండి. ఏదో ఒకసారి నిలబడండి. నిలబడమంటే ఉటో ప్రసాద్ అన్న 16 సంవత్సరాలే అంటివి, మళ్ళీ నేల పట్టుకొని లెగుతుంటివి. నేనేమనాలి? నేను స్తోత్రం హుషారుగా చెప్పండి. హల్లెలూయా. అమ్మా దేనికి రావాలి? ఇటానండి. నేనేం కూచిపూడి డ్యాన్స్ నేర్పిట్లా, భరతనాట్యం కథాకళి ఈ కాదు. ఇదిగా సైతాన్ని, ఆ మాట తీసావా? సైతాన్ని కాళ్ళ కింద చిత్తక కొట్టి ఉన్నాడు. ఆ మాట తీసారా? దేవుడట అమ్మా కాళ్ళ కింద సైతాన్ గారి తలను చిత్తక కొట్టాడట. సర్పానికి తల చెత్త కొట్టాలా, తోకనా? ఎందుకు? తలలోనే ఉంటాయి కదా తలంపులు. ఈ తల చెత్త కొట్ట. ఎవరి తల? మీరు సైతాన్ తల చెత్త కొట్టిన వాళ్ళంతా నా తలే చెత్త కొట్టేది. అన్నం తిన్న వాళ్ళందరూ నన్నే తింటారు. సైతాన్ గారి తల చెత్త కట్టిన వాళ్ళందరూ అబ్బా తలకాయ నొప్పి లేస్తుంది. ఏందన్నా ఏమైందంట బాబా. అమ్మా నీ కాళ్ళకు శక్తి వచ్చునగాక అన్నారు. ఆమేనని. దేనికి శక్తి? దేనికోసం? ఈ కాళ్ళకు శక్తి దేనికి? ప్రభు కోసం పరిగెత్తుతూ ఉంటే ఏదటనండి. నేను ఉరుకుతున్నాగా, జాగింగ్ చేస్తున్నాగా, మీరు కూడా ఉరకండి అనండి. ఉన్నచోటే. ఇదిగో మీరు ఇట్లా ప్రభు కోసం ఈ సంవత్సరం పరిగెత్తుతూ ఉంటే
కొంగలు ఉన్నట్టు ఉండరు, దొంగల్లాగా నిలబడరే. ఓకే, ఇదిగో మీరు ప్రభువు కోసం కమాన్, లెట్స్ డూ ఆల్, కమాన్. ఇదిగో మీరు ప్రభువు కోసం పరిగెత్తుతా ఉంటే మీ కాళ్ళ కింద ఏముందని అనుకోవాలా? శనివారం కోటానికి రాకపోతే మీరు ఏమనుకోవాలి తెలుసా? ఓహో, సైతాన్ గాడు ఈరోజు నా మీద పెత్తనం చేస్తాడు, నాకుంది వాడి చేతిలో. నేను కనుక పోకపోతే, నేను కనుక దేవుని సన్నిధికి వెళ్ళకపోతే వాడు నా మీద స్తోత్రం, వాడు నా మీద పెత్తనం. నేను ప్రభు కోసం ఉరుకుతుంటే మీరేంది, మిమ్మల్ని చూడలేదు నేను, మీరు ఆడే టాన్ రాదండి, నా తిట్టి టాన్ రాదండి. దొంగలు నిలబడ, దొంగలా ఉరుకా. అందరూ ఆత్మ కలిగించి ఐక్యతలోనికి రండి. తొక్కండి, యేసు రక్తమే జై, యేసు రక్తమే జై, యేసు రక్తమే జై, యేసు రక్తమే జై. అమ్మా, నువ్వు ప్రభువు కోసం నడుస్తూ ఉంటే నీ మీద ఉన్న వాడి తలంపులన్నీ చెత్తగొట్టబడుతుండాల. నీ మీద వాడి చూపు, మన మీద వాడి చూపు, చెప్పండి అన్న ఏదో ఒకటి చెత్తగొట్టాలా. ఈ తలకాయలు ఉన్నాయిగా, చెవులు ఉంది, ఈ తలకాయలు ఉన్నాయిగా, కళ్ళు ఉన్నాయి, ఈ తలకాయలు ఉన్నాయిగా, గుజ్జు ఉంది, ఆ తలంపులన్నీ ఏమవ్వాలా? చెత్తగొట్టాలా, చెత్తగొట్ట. నువ్వు ప్రభు కోసం నడుస్తూ ఉంటే వాడి తల ఏమైంది? ఇక నీ మీద దేవుని ఆధిపత్యం నడుస్తుంది, నీ మీద దేవుడు యజమానిగా ఉంటాడు. ఓయ్ ఏంది అక్కడ? హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామము సాతాను శక్తులు లయం లయము అనడే. యేసు నామము జయం జయము, సాతాను శక్తి లయం లయము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. బా, సంతోషించారు ఈ పూట? వచ్చిందా బలం? వచ్చిందన్న. ఓడిపోయే బలమా, గెలిచే బలమా? గెలిసే భయం. పక్షిరాజు బలమా, నీ బలమేనా? పక్షిరాజు బలం. మరి ఇంక ఈకలు పీకేద్దామా? పీకేద్దాం. పాత ఈకలు పీకేద్దాం. కొత్తగా మారిపోదామా? ఆమేన్. కొత్త ఆశీర్వాదాలతో నింపబడదామా? ఆమేన్. పైకి ఎగురుదామా? ఆమేన్. అలిసిపోక పరిగెత్తుదామా? సొమ్మశిలగా నడుద్దామా? నడుద్దాం. ఆశ కలిగిన వారందరూ మోకరించండి. ఆమేన్. హాని చేయదు, సర్వశక్తుడు నీకు తోడుగా ఉన్నాడు. ఏదియూ నీకెంత మాత్రము హాని చేయదు, సర్వశక్తుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయనే మన బలము, ఆయనే ఆధారము, ఆయనే ప్రాకారము, ఆయనే మన అతిశయము. ఇదియు నీకెంత మాత్రము హాని చేయదు, సర్వశక్తుడు నీకు తోడుగా ఉన్నాడు.
గతించగా ధనమున్న వారే మరణించగా